షలోం. మత్తయి 5:5 సాత్వికులు ధన్యులు, అరు భూలోకమును స్వతంత్రించుకొందురు. పరమ తండ్రి అయిన దేవుడు తన పిల్లలమైన మనకు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు సాత్వికం కలిగి ఉండు, అందరితో సాత్వికం కలిగి ఉండాలి అన్నట్టుగా దేవుడు చెప్తారు. మరి ఇంత గొప్ప దేవుడు మనకు ఈ మాటలను తెలిపినప్పటికీ మన ఇళ్ళలో గొడవలు, అశాంతికరమైన వాతావరణం కలిగి ఉన్నామంటే మనము దేవుణ్ణి మరిచి దేవుని మాటకు లోబడక మన శరీరతత్వంలోనే ఉన్నాము అని తెలుసుకోవాలి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు సమాధానం కలిగి ఉండు, అనుదిన భారం నేను మోస్తాను అని కూడా దేవుని వాక్యం మనకు తెలుపుతుంది. మరి మనకి ఇంకేంటి, నువ్వు చింతించకని కూడా దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్తున్న మహా అద్భుతకరమైన మాటలను మర్చిపోకూడదు, కానీ వాటిని గుర్తుపెట్టుకుని దేవుని మాటను మనము ఆలోచన చేసి దేవుడు చెప్పిన విధంగా